మిత్రులకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని. ఈరోజు మన ఆశా వర్కర్ల సమస్యలపైన 17 డిమాండ్స్ పైన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారికి సెక్రటరియేట్లో మంత్రి గారిని కలిశాం. మంత్రి గారికి ఆ శాఖ ప్రభుత్వం ఇచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేశాం. అట్లాగే మన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కూడా అందజేశాం. వినతి పత్రం మొత్తం కూడా మంత్రి గారు మొత్తం చదివారు. మనం పెట్టిన 17 డిమాండ్స్ కూడా అన్నిటినీ కూడా ప్రతి ఒక్క డిమాండ్ని చదివారు. అన్ని అంశాలు కూడా మనం చెప్పిన సమస్యలు అన్ని అంశాలు కూడా మంత్రి గారు చాలా టైం ఇచ్చి మొత్తం వినడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్క అంశాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. అవన్నీ కూడా తను నోట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే మనం 32 రకాల రిజిస్టర్లు అని కూడా అందులో రాశాం. ఆ రిజిస్టర్లు ఏమేమి రాస్తారనేసి విడిగా కూడా లిస్టు మొత్తం రాసి ఇవ్వాలనేసి చెప్పారు, రాసిచ్చాం. అట్లాగే ముఖ్యంగా మనం 15 రోజులు ఎలక్షన్ల కంటే ముందు 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేశాం. అక్టోబర్ 9వ తేదీన కోటి దగ్గర మనము పెద్ద ఎత్తున ధర్నా చేశాం. ఆ ధర్నా సందర్భంగా అప్పుడున్న డైరెక్టర్ గారు మనకు కమిటీ చేస్తాం, నివేదిక తయారు చేస్తాం, సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటట్టు రిపోర్ట్ తయారు చేస్తామని మనకు హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా సార్ గారికి మంత్రి గారికి వివరించాం. అట్లాగే ముఖ్యంగా 18,000 పారితోషికాలను 18,000కు పెంచాలి, 18,000 ఫిక్స్డ్ వేతనం అనే అర్జీ మన డిమాండ్ ఏదైతే ఉందో అది కూడా మంత్రి గారికి వివరించాం. అట్లాగే పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత సౌకర్యం, ప్రమాద బీమా సౌకర్యం, అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వివరించడం జరిగింది. అట్లాగే కరోనా రిస్క్ అలవెన్స్ మనకు 6 నెలలవి జీవోలో ఇస్తామని చెప్పారు, మనకి ఇవ్వలేదు. కోటి దగ్గర ధర్నా సందర్భంగా కూడా డైరెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు, అవి రాలేదు, అది కూడా వివరించాం. అట్లాగే కరోనా రిస్క్ అలవెన్స్ 16 నెలలు కేంద్రం ఇచ్చింది, రాష్ట్రం ఇవ్వలేదు అనేది ఈ అంశాన్ని కూడా తెలియజేశాం. అట్లాగే నవంబర్ పారితోషికాలు ఇప్పటిదాకా రాలేదు, ప్రతి నెల 2వ తేదీ వచ్చేటట్టు చూడాలి అనేసి కూడా ఈ అంశాలన్నీ ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా వివరంగా కూడా అందరం మంత్రి గారికి తెలియజేశాం. మంత్రి గారు కూడా అంతే చాలా సమయం ఇచ్చి అన్నీ కూడా రాసుకున్నారు. ఖచ్చితంగా మళ్ళీ పిలుస్తాం, పరిష్కారం అయ్యేటట్టు చూస్తామనేసి కూడా చెప్పారు. ఈ కార్యక్రమంలో నాతో పాటు మన రాష్ట్ర నాయకులు కవిత, మీనా, అట్లాగే హేమలత, యాదమ్మ, అనిత, అట్లాగే హైదరాబాద్ జిల్లా నాయకులు, మేడ్చల్ జిల్లా నాయకులు, వీళ్ళందరూ కూడా పాల్గొన్నాం. మన రాష్ట్ర కమిటీ తరఫున మంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చాం. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. సమస్యలు తొందరగా పరిష్కారం చేయాలనేసి కూడా మనం కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని.